నిజంగానే తిండి మానేసావా, లేకపోతే మాకు తెలియకుండా ఏమైనా మెక్కుతున్నావా? అమ్మో, నా పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయకపోతే ఈ ముసలిదానికి వచ్చిన డౌటే వీళ్ళకి వస్తుంది. అవునే, సింపతి కోసం మీ అందరి ముందు తిండి మానేసినట్టు కలరింగ్ ఇచ్చి గదిలో కూర్చొని బ్రెడ్ జాము తింటున్నాను. తిన్నా తింటావు. అక్క, ఏంటి నానమ్మ నువ్వు? చూడు అక్క నీరసంతో ఎలా తోలబోయిందో. మనకెంతవరకు రాసిపెట్టుంటే అంతవరకే దక్కుతుంది. నువ్వు తిండి మానేసి ఏం సాధిద్దామని? తిని ఎవరిని ఉద్ధరించాలి? నా టైం బాగోక ఈ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. ఆ దేవుడికి మెసేజ్ పెట్టవే, వచ్చే జన్మలోనైనా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టించమని. పెడతాను. నానమ్మ చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? ఉండమంటుంటే ఊరికే. అక్క చూడు సూర్య, నన్ను ఓదార్చాలను నాతో తినిపించాలను చూడకు, ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఏమైపోయిందని తిండి మానేస్తానంటున్నావు? నా జీవితమే నాశనం అయిపోయింది. మనది మిడిల్ క్లాస్ అని కట్న కానుకలు ఇవ్వలేమని నన్నెవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో నిన్ను ప్రేమించాను అంటూ నన్ను పెళ్లి చేసుకోవడానికి దేవుళ్ళ ఆ చైతు ముందుకొచ్చాడు. కానీ ఇలా జరిగిపోయింది. మనసుకి నచ్చిన వాడిని నేను చేసుకోలేను. అంత మంచి సంబంధం మీరు తీసుకురాలేరు. ఇక బ్రతికుండి ఏం ప్రయోజనం? అందుకే సంబంధం చేజారిపోయిందని నువ్వెందుకు అనుకుంటున్నావు? చేయి జారిపోలేదా? నువ్వు తీసుకొచ్చి చైతుతో నా పెళ్లి జరిపిస్తావా? జరిపిస్తాను. ఎలా జరిపిస్తావే? వాళ్ళకి నచ్చి చెప్తాను. కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమాలుతాను. అవసరమైతే బెదిరిస్తాను. కానీ నా అక్క ఇష్టపడినా ఆ చైతుతోనే పెళ్లి జరిపిస్తాను. కానీ వాళ్ళ అక్కలు ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను. వద్దని చెప్పిన వాళ్ల నోటితోనే నువ్వే మా చైతూకి కాబోయే భార్యవని అనిపిస్తాను. సరేనా? నిజంగా ఒప్పిస్తావా? ఈ సూర్య చెప్తే చేస్తుంది, చేసేదే చెప్తుంది. నువ్వు ఫిక్స్ అయిపో. సూర్య, సూర్య, ఎంతో కాలంగా తెలిసిన పంతులుగారు నచ్చ చెప్తేనే వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వెలా ఒప్పిస్తావే వాళ్ళని? అసలు ఆ ముగ్గురు ఆడపడుచులు ఎలాంటివారో తెలుసా? వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది నాకు అనవసరం. నా అక్క ఇష్టపడింది, అదే నాకు ముఖ్యం. నాన్న తర్వాత ఈ ఇంటి బాధ్యతలు తీసుకున్నాను. నా అక్క నచ్చిన వాడిని తెచ్చి పెళ్లి చేసి తనని ఆనందంగా అత్తారింటికి సాగనంపడం నా బాధ్యత. సూర్య బాధ్యతల విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాదు. అమ్మా, అమ్మో, అమ్మా, అమ్మో. ఇంట్లో ఇలా మూడీగా ఉండడం కంటే బయటికి వెళ్తే
అవును, మనసు కాస్త ప్రశాంతంగా ఉండాలంటే అదే కరెక్ట్. రౌడీ బేబీ దగ్గరికి వెళ్తే కరెక్టే. అలాంటి మంచి మనసున్న మనిషితో కాలక్షేపం చేస్తే మనసు కాస్త తేలిక పడుతుంది. కానీ బయటికి వెళ్తే అక్కలు ఎక్కడికైనా అడుగుతారు కదా. అవును, ఈ ఇంటికి నేను పెద్దో వాళ్ళు పెద్దో తెలియడం లేదు. అసలు వాతావరణం ఏంటో చూద్దాం. వీళ్ళొకడు కోడ కొట్టిన పిడకల్లాగా ఉన్న చోటే ఉండిపోతారు. అటు కదలరు ఇటు కదలరు. ఏం అల్లుళ్ళు ఏం చేస్తున్నారు? నొప్పులు పడుతున్నాం. పురిటి నొప్పులా? మీ అమ్మాయిలు చేతులు కాళ్ళు చేసుకోవడం వల్ల వచ్చిన నొప్పులు. వీటికంటే ఆ పురిటి నొప్పులే చాలా సుఖం. అమ్మ లలిత, పూర్ణి, ప్రగతి, ఏంటన్నా? ఒకసారి ఇలా రండి అమ్మా. వస్తున్నాం నాన్నా. ఏంటన్నా? నేను అలా బయటికి వెళ్ళి వస్తానమ్మా. బయటకా? ఇప్పుడెందుకు నాన్నా? అది చేతిగాడి పెళ్లి ఇలా అయిపోయింది కదమ్మా. అందుకు మేమంతా ఆనందపడుతున్నాం. మీకు ఆనందంగానే ఉంటుందమ్మా, నాకు మాత్రం మనసు అదోలా ఉంది. అయితే మా నిర్ణయాన్ని తప్పంటారా? అలా అంటే మీరు ఊరుకుంటారా? అయినా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. గుడికెళ్ళి వస్తానమ్మా. గుడికా? గుడికే. సరే నాన్న, త్వరగా వచ్చేయండి. అక్క, ఏంటి తమ్ముడు? నేను బయటికి వెళ్ళొస్తాను అక్క. అన్నయ్య, వీడు బయటికి వెళ్తానంటున్నాడేంటి అన్నయ్య? ఎక్కడికి? అదే ఇంట్లో ఉంటే బోర్గా ఉంది, అలా కాఫీ షాప్కి వెళ్ళొద్దామని. కాఫీ షాప్కా? కాఫీ కావాలంటే నేను పెట్టిస్తానురా. లేదక్క, కాసేపు బయట తిరిగి. నిజంగా కాఫీ షాప్కేనా లేక? అయ్యో, నా మీద మీకు నమ్మకం లేదా? భలే వాడివిరా. నమ్మకానికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అని మాకు తెలీదా? సర్లే, త్వరగా వచ్చేసాయి. సరే అక్క. ఏంటన్నయ్యా, మనసు బాలేదని ఒకరు గుడికి, బోరు కొడుతుందని మరొకరు కాఫీ షాప్కి వెళ్తున్నారు. నిజంగా వాళ్ళు చెప్పిన చోటకే వెళుతున్నారా? ఏమో, చెప్పిన చోటకి వెళ్తున్నారో లేక ఒకరికొకరు చెప్పుకోకుండా ఒకే చోటకి వెళ్తున్నారో. ప్రమీలను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. పంతులు గారేమో ఈ పెళ్లి చేయడం నీ వల్లే అవుతుందని చెప్తున్నారు. ప్రమీలకేమో చైతుతో నీ పెళ్లి చేసి తీరుతానని మాటిచ్చాను. అక్క కోసం ఏదోటి చెయ్యాలరా. నువ్వు తలుచుకుంటే నీకు అమూల్ బేబీకి పెళ్లి జరుగుతుందేమో గానీ అమూల్ బేబీతో ప్రమీల పెళ్లి మాత్రం జరగనే జరగదు. జై, ఏంట్రా వాగుతున్నావు? వాగడం కాదు, వాడు చెప్పింది కరెక్టే. అమూల్ బేబీ ఇష్టపడింది నువ్వు చేసిన మంచి పని చూసి. అప్పుడు ఆ ఇష్టం నీపైన. అమూల్ బేబీ ప్రేమ నీకే దక్కాలి, తను నీకే దక్కాలి. నోరు ముయ్యండి. ఏదైనా ఉంటే సలహాలు చెప్తారని అన్ని విషయాలు మీతో చెప్తుంటే పిచ్చి పిచ్చిగా బాగుతున్నారు. అమూల్ బేబీని ఎలాగైనా కలవాలి. వాళ్ళక్కల మాటలు కాదని అమూల్ బేబీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం. వాళ్ళక్కల్ని ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు. హాయ్ రౌడీ బేబీ. అమూల్ బేబీ, నువ్వా? ఏంటిలా వచ్చావు? నిన్ను చూడాలనిపించిందేమో. సంబంధం చెడిపోయినందుకు నీకేం బాధలేదా అమూల్ బేబీ? బాధంటే అయినా తను అలా చేయడం తప్పు కదా. ప్రేమించిన మనిషికి తనకి నచ్చిన వాడు దూరం అవుతున్నాడంటే భయం ఉంటుంది, కానీ ఏది మంచో ఏది చెడో అనే ఆలోచన ఉండదు. తను నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశతోనే అలా చేసింది, కానీ మీ అక్కలంటే ఇష్టం లేక
మీకు పెళ్ళైన విషయం వాళ్ళకి తెలియకుండా దాచాలనో కాదుగా. అది అక్కలకి తెలియకుండా తప్పు కదా. ఇంతకీ ఇలా జరిగినందుకు ప్రమిళ బాధపడుతుందంటావా? బాధపడకుండా ఎలా ఉంటుంది? అసలు ఆ రాత్రి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదా. ఆ విషయం నీకెలా తెలుసు? మీరిద్దరేదో ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్టు చెప్తున్నావు. కలిసే ఉంటారు కదా. కలిసి ఉండడం కాదు, ఎప్పటికప్పుడు తన పరిస్థితి కనుక్కుంటున్నానని చెప్తున్నా. ఇంతకీ నువ్విలా వచ్చావేంటి? ఇంట్లో ఉంటే మూడీగా ఉంది, అందుకే కాసేపు నీతో టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటుందని వచ్చాను. కాసేపు కలిసి ఉంటేనే హ్యాపీ అయితే లైఫ్ లాంగ్ కలిసి ఉంటే ఆ హ్యాపీనెస్ ఎప్పుడు మీతోనే ఉంటుంది కదా. ఏంటి ఎప్పుడు నేను వచ్చి ఏది మాట్లాడినా ఏదో ఒక కౌంటర్ వేస్తూనే ఉంటారు. ఇదేంటి? ఏమైంది? మా నాన్న వస్తున్నారు. వస్తే ఏంటి? ఇంట్లో కాఫీ డేకి వెళ్తున్నానని మా అక్కలకి అబద్ధం చెప్పొచ్చాను. నన్ను ఇక్కడ చూస్తే అక్కలకి చెప్పేస్తాడు, నేను దాక్కుంటాను. అమ్మో అమూల్ బేబీ, సూర్య, అమ్మా సూర్య. మీరా? రండి. రండి కాదు, రండి మావయ్య గారు అంటే బాగుంటుంది. మావయ్య గారా? వాళ్ళేదో వాగుతుంటారు, మీరు కూర్చోండి. రే చెరేరా. సరే సూర్య. ఆహా అమ్మా. ఏంటండి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మా వాడి పెళ్లి విషయంలో చిన్న గందరగోళం జరిగింది. అదే ఆలోచిస్తూ కూర్చుంటే మనసుకు ఏదోలా అనిపించింది. సరే, ఏ గుడికైనా వెళితే కాస్త మనశ్శాంతిగా ఉంటుందని బయలుదేరాను. నాకు పునర్జన్మనిచ్చిన తల్లివి కదా, నిన్ను చూసి కాసేపు నీతో మాట్లాడి వెళదామని ఇలా వచ్చాను. అయితే ఇద్దరికి ఇక్కడికొస్తేనే మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఇద్దరా? ఇద్దరెవరు? ఇద్దరు కాదు, మీరే. మీ గురించే మాట్లాడుతున్నాడు. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడున్నాడండి? పెళ్లి ఆగిపోయిందన్న బాధలో ఇంట్లో ఏదో ఒక మూలన కూర్చొని బాగా ఫీల్ అయిపోతా ఉంటాడు. అబ్బా, ఏంటమ్మా, వీళ్ళ డైలాగులే అర్థం కావట్లేదు అనుకున్నాను. వీళ్ళ రియాక్షన్స్ కూడా అర్థం కావడం లేదు. టైంకి 3 పూటలా తింటున్నారు కదండి. బాగా కొవ్వెక్కి 4 మందమెక్కి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియడం లేదు. ఇంకేంటమ్మా విషయాలు? షెడ్డు అది ఇదంతా బానే ఉంది కదా? బాగుందండి. అయినా ఇంకా ఎంతకాలమని ఇలా స్పానర్లు రెంచిలతో కుస్తీ పడుతూ ఉంటావమ్మా? తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదా. మీకు ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మీరేమన్నా అన్నారా? లేదే. లేదు. కర్మ కర్మ. ఏంటమ్మా అది? ఎలకనుకుంటానండి. ఎలకా కాదు, గిలకా కాదు, నా పుత్రరత్నం. చూసేశాడు. నాన్న, దాక్కుంది చాలు గానీ మర్యాదగా బయటికి రా. రారా. ఎందుకా ఎదవు నవ్వు? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? అంటే రౌడీ బేబీ నా ఫ్రెండ్ కాబట్టి సరదాగా మాట్లాడడానికి వచ్చాను. నువ్వెందుకు వచ్చావు? సూర్య నీకే కాదురా, నాకు కూడా ఫ్రెండే, అందుకే వచ్చాను. కాఫీ టీ ఏమైనా? ఏం వద్దులేమ్మా, ఎటు ఇక్కడి వరకు వచ్చాను. ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఒకరున్నారు, వాళ్ళని కలిసి వెళ్తాను. మీరు మాట్లాడుకోండి. రేయ్, త్వరగా వచ్చే, లేకపోతే మీ అక్కలు 100 ఆరాలు తీస్తారు. సరే నాన్న, నేను ఇక్కడికి వచ్చానని
అక్కలతో చెప్పొద్దు. నాది కూడా సేమ్ డైలాగ్ రా. నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు చెప్పుకో. డన్. డన్. వస్తానమ్మా, వస్తాను. అక్క, ఈ అమ్మాయి అందంగా ఉంది కదా? అక్క, ఈ అమ్మాయి అయితే బెటర్ అనుకుంటక్క. మనం చూడాల్సింది అందం ఒక్కటే కదే, అమ్మాయికి ఆస్తి అంతస్తు ఉందా, మన స్థాయికి సరిపోతుందా, అన్నిటికంటే ముఖ్యంగా మనం చెప్పినట్లు వింటుందా, అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేయండి. ఏంటన్నయ్యా మన పెళ్ళాల దెయ్యాలు ఫోటోలతో కుస్తీ పడుతున్నారు? ప్రమీలతో పెళ్లి సంబంధం క్యాన్సిల్ అని చెప్పొచ్చారు కదా, పదండి చూద్దాం. ఏంటి ప్రగతి, ఏం చూస్తున్నారు? అరే, అమ్మాయిల ఫోటోలు. ఆ అమ్మాయిల ఫోటోలు ఏంటి లల్లి? పెళ్ళికి. ఎవరికి? నీకే. ఇంకాపండి. ఎవరికి అంటారేంటి? చైతు కోసం సెలెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ మొదలు పెట్టారా? మొదలు పెట్టడం కాదు, 3 రోజుల్లో ఈ ఫోటోల్లో ఉన్న ఎవరో ఒక అమ్మాయితో వాడికి పెళ్లి కూడా చేసేస్తాం. అన్నయ్య, వీళ్ళు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. వాళ్ళు ఫిక్స్ అయినట్టు అన్నీ జరిగిపోతే ఇంకా నా గొప్పతనమే ఉందరా. ఇప్పుడు మాత్రం ఏముంది? చూడల్లి, తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందని చైతుగాడు అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. బాధపడుతున్న వాడిని దగ్గరకు తీసుకుని ఓదార్చాలి గాని ఇలా అమ్మాయిల ఫోటోలతో దండయాత్ర చేయకూడదు. ఏం చేయాలో మాకు తెలుసు, మీరెళ్ళి పని చూసుకోండి. చైతు, రే చైతు, చైతు. రారా అశోక్, కరెక్ట్గా టైంకి వచ్చావు. కూర్చో. కూర్చో. ఏంటక్క? చైతుగాడికి మరో సంబంధం చూసే పనిలో ఉన్నాంరా. వీళ్ళలో ఏ అమ్మాయి అయితే వాడికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో చూడు. బాబుకు లేక గుడుంబో తాగుతుంటే కొడుకొచ్చి స్కాచ్ కావాలన్నానంట. వాడు లవ్ మ్యాటర్నే వాడు సెటిల్ చేసుకోలేక చస్తున్నాడు. ఇంకా వాడేం సెలెక్ట్ చేస్తాడు? ఏరా, నీ లవ్ మ్యాటర్ ఇంకా సెటిల్ అవ్వలేదా? లేదక్క, రోజు రోజుకి ఇంకా కాంప్లికేటెడ్ అయ్యి కన్ఫ్యూజ్ అవటం తప్ప ఎక్కడా క్లారిటీ రావట్లేదు. ఇంతకీ చైతుగాడెక్కడా? మూడు బాలేదు, అలా బయటికి వెళ్ళి కాఫీ తాగొస్తానని వెళ్ళాడురా. కాఫీ షాప్కా? నాకు తెలిసి వాడు ఆ మెకానిక్ సూర్య దగ్గరికి వెళ్ళుంటాడు. అక్కడికి ఎందుకు వెళ్తాడు? చేతుకు బాధ వచ్చిన ఆనందం వచ్చినా ముందుగా వెళ్ళి షేర్ చేసుకునేది సూర్యతోనే కదా. లేదు, మా తమ్ముడు మాకు చెప్పకుండా సూర్య దగ్గరికి వెళ్ళడు. వీళ్ళ నమ్మకం వీళ్ళదరా, అది పక్కన పెట్టు. ఎంతకీ నీ లవ్ మ్యాటర్లో కన్ఫ్యూజన్ ఏంట్రా? ఎంతకీ మీ మ్యాటరు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పలేదా? చెప్పలేదు కాదు, చెప్పడం లేదు. అందుకే ఇంట్లో వాళ్ళతో తన భయంతో చెప్పట్లేదో ఇంకేదైనా కారణం ఉందో తెలుసుకొని ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయిని కిడ్నాప్ కూడా చేశాం. కిడ్నాపా? బట్ నో యూస్. ఏమైందిరా? నీతో పెళ్లికి ఇష్టం లేదని చెప్పిందా? ఏవి చెప్పకుండా ఎస్కేప్ అయిపోయింది. ఎంతైనా చెల్లెలికి అక్క కదా. ఎవరు చెల్లెలు, ఎవరక్క? అదే మెకానిక్ సూర్య, నా లవ్వరు ఓన్ సిస్టర్స్. సూర్యకి సిస్టరా? సరే అక్క, చేతుగడ వస్తే నేను వచ్చేయాలని చెప్పండి, వస్తాను. వాడేంట్రా లవర్ని కిడ్నాప్ చేశాను అంటున్నాడు? ప్రమీలని మనం అనుకుంటున్నాం,
సూర్య సిస్టర్ అని వీడంటున్నాడు. అన్నయ్య ఇద్దరు ఒకరేనా వేరువేరా? అన్నయ్య ఈ టాపిక్లో ఇంకా లోతుకెళ్తే మనకి ఆధారమో అవకాశమో ఏదో ఒకటి దొరకొచ్చన్నయ్య. ఏమైంది అమూల్ బేబీ? ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు? ఆకలేస్తుంది రౌడీ బేబీ. ఉదయం ఇంట్లో ఏం తినకుండా వచ్చేసాను. అవునా? రే టైరు, టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ తీసుకురా. ఏం తింటావు అమూల్ బేబీ? నేను హోటల్ ఫుడ్ తినను. అయితే నేనే ఇంటికి వెళ్ళి అమ్మతో ఏమైనా చేయించి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి టిఫిన్ ఇక్కడ తీసుకురావడం ఎందుకు? నీతో పాటు అమూల్ బేబీని కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా.